చెప్తున్నారు బయట మనం వేరే వరకైనా వెస్టేజ్ పర్సెంటేజ్ వెళ్తే వాళ్ళు సార్ మేము జాబ్ చేస్తున్నాం, మాకు టైం లేదు, నేను సాఫ్ట్వేర్ జాబ్ అంటే వివిధ రకాల జాబ్ చేస్తున్నారు సార్. వాళ్ళకి ఏ విధంగా మీరు మెసేజ్ ఇస్తారు సార్? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 27 సంవత్సరాల నుంచి ఐ డాక్టర్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇదే నా దగ్గరికి ఇదే వెస్టేజ్ అనే ఆపర్చునిటీ సార్. గుడ్ మార్నింగ్. టిఫిన్ చేస్తున్నా సార్. టిఫిన్ కాడికి రా. నా దగ్గరికి 3-4 టైమ్స్ వచ్చారు. వేరే సార్ వీడియో తీస్తున్నా. సో ఇక్కడ ఏం చెప్పేసిన ఆల్రెడీ నేను 27 ఏళ్ళ నుంచి ఐ డాక్టర్గా నేను ప్రాక్టీస్ చేస్తాను. వస్తున్నా ఇవన్నిటి లైట్గా తీసుకున్నాను. అంటే ఒక దాదాపు నేను 2024 ఏప్రిల్లో రియలైజ్ అయినా 2024 జూలై నుంచి ప్యాషనేట్గా హార్డ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాను సార్. నేను అన్నదానికి సమాధానం ఏంటంటే ఫస్ట్ చెప్పగానే ఏంటంటే ఎవరు రిసీవ్ చేసుకోండి, చెప్పింది విన్న తర్వాత ఆలోచించుకొని మళ్ళీ ఎందులో వర్క్ చేసుకోవడానికి కూడా ఏంటంటే సమ్ టైం తీసుకుంటాం. అంటే అలాంటి ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేటెడ్ పర్సనే ఆలోచన చేసి నేను తీసుకోవడానికి 2022 నుంచి చెప్తే 2024 అంటే 2 సంవత్సరాలు వేస్ట్ చేశాను చూడండి. ఎప్పుడు రియలైజ్ అయిన తర్వాత అయ్యో అనవసరంగా 2 ఇయర్స్ టైం వేస్ట్ చేశాను. అప్పుడు స్టార్టింగ్ చెప్పగానే ఒకవేళ ఉంటే ఇప్పుడున్న ఈ వెస్టీన్లో బిల్డింగ్ సిస్టమ్ తోటి ఉన్న నాలెడ్జ్ తోటి ఆ 2 ఇయర్స్ బిఫోర్ జాయిన్ అయిన ఉంటే ఇప్పుడు ఇంకా నేను అనుకున్న నా డ్రీమ్ పరంగా ఇంకా ఒక హోదాలో ఉండేవాడిని కదా అని గిల్టీగా ఫీల్ అవుతా. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇంకా పాజిటివ్ ఎట్లా వర్క్ చేసుకోవాలనేది ఈరోజు ఎఫ్ఆర్యూ మీటింగ్ వచ్చాను. ఎఫ్ఆర్యూ మీటింగ్ తోటి నాలెడ్జ్ తీసుకుంటూ నా లైఫ్ స్టైల్ని ఎంత మోల్డ్ చేసుకోవాలని ఒక క్లారిటీతో ప్యాషనెట్గా వర్క్ చేసుకుంటూ ముందుకు సార్. ఇంకో విషయం సార్, అందరూ మనం బయట పరిచయం చేస్తున్నాం కానీ ఇది మెడిసిన్ అంటే ఈ ప్రొడక్ట్స్ పరిచయం చేస్తున్నాం సార్. మీరు ఒక పెద్ద డాక్టర్ చేస్తారు. ఇది వెస్టేజ్ అంటే ఇది ప్రొడక్ట్స్ ఏమైనా అవుతుందేమో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా అంటే దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఐ స్పెషలిస్ట్ కాబట్టి నా దగ్గరకు వచ్చేది ఏంటంటే ఒక కన్ను గురించి వస్తారు, కన్ను ప్రాబ్లం. సో మన వెస్టేజ్ దాంట్లో ఏంటంటే 100% హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్. సో నేను ఓన్లీ ఐదు కాకుండా కూడా అదర్ డిసీజ్ ఏమన్నా కానీ కూడా నేను టేకప్ చేశాను. ఒక నాలెడ్జ్ ఫుడ్ హెల్త్ సప్లిమెంట్స్ గురించి బాగా నాలెడ్జ్ తీసేసుకొని నా క్లినిక్ వచ్చే ప్రతి పర్సన్ కూడా ఏం చేస్తానంటే వివిధ రకాలు ఉన్న డిసీజ్ గురించి కూడా వాళ్ళకి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళకి మెయిన్గా ధైర్యం ఇచ్చేది ఏంటంటే మీకు ఉన్న రోగానికి మీకున్న ప్రాబ్లానికి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కంటిన్యూగా. సో మీకున్న రోగి ఆ లక్షణాలు రోగానికి ఉన్న లక్షణాలని టెంపరీగా కంట్రోల్ చేస్తుంటారు తప్ప రోగాలు అనేది ఏంటంటే మన శరీరం నుంచి ఎప్పటికి బయటికి తీయాలి. సో అది బయటికి మన ఉన్న రోగాన్ని బయటికి కూడా తీసేసేయాలంటే ఏంటంటే మన వెస్టీజ్లో ఫుడ్ హెల్త్ సప్లిమెంట్స్ వండర్ఫుల్గా అవి వర్కౌట్ మంచి చాలా పనిచేస్తున్నాయి. నేను ఎంతోమందికి ప్రిస్క్రైబ్ చేశాను. సో అవి చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే వాళ్ళకి మనకు ఒక నమ్మకంతో వాళ్ళు వాడుకోవడానికి నమ్మకంతో మనం ఒక ధైర్యంగా మనకి ఏం చెప్పాలంటే అమ్మ ఇది ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, మీరు వాడే మందులు ఏమున్నా వాడగా ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే తప్ప ఫిజికల్ రూపంలో మనం తీసుకొని ఫుడ్ ఉంటుంది చూడండి, మనకు అందని మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ మనం తినే సాధారణ తిండిలో దొరకనిది మన వెస్టీన్లో ఉన్న హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్ వల్ల మనకు 100% దొరుకుతాయి. మనకున్న డిసీజ్ ఏది ఉన్నా కానీ కూడా రోగం నుంచి బయటపడవచ్చు. నో సైడ్ ఎఫెక్ట్స్, నో ప్రాబ్లం. నేను చెప్పడం కన్నా నేను చెప్పే వాటి మీద నమ్మకం పెట్టుకొని నీ ఆరోగ్యం కరెక్ట్ ఉండాలి, నీ రోగం తక్కువ కావాలనుకుంటే నా మాట విని ఒక్కసారి వాడి చూడండి. వాడి చూస్తే ఈసారి చెప్పింది కరెక్టా కాదా అనేది వాడుతుంటే చేస్తుంటే మినిమం 15 రోజుల నుంచి 1 నెలలోపు మీకు అర్థమవుతుంది. ఈ విధంగా నెక్స్ట్ ఓకే సార్. చూడండి మన దగ్గర పెద్ద డాక్టరే ఉన్నాడు. ఎందుకంటే వేరే వాళ్ళు మనం చెప్తా ఉన్నాము మెడిసిన్ ఎట్లా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. చూడండి మన ఒకసారి కూడా ఈ ఆపర్చునిటీ తీసుకొని వెస్టేజ్లోకి రావడం జరిగింది. అంటే వెస్టేజ్ ఎంత గొప్పదో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. నేను ఇంత కనెక్ట్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. వేరే సార్ ఉన్నాడు కాబట్టి మనకి మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫోటో తీసుకోండి.